హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారండి? కిచెన్లో ఎందుకు ఉందని చూస్తున్నారా? ఇది కిచెన్ ఐటమే అనుకోండి. ఒక ఐటమ్ కోసం మీకు చెప్తాను. చాలా బాగుంటుందండి ఇది ఐటమ్. ఇట్స్ ఓవరాల్ వర్క్స్ ఫర్ హోల్ బాడీ అన్నమాట. ఇట్స్ వెరీ గుడ్ ఐటమ్. ఒక ఐటమ్ మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఎందుకో అనిపించింది నాకు మీకు చెప్పాలని, చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి దీనికోసమని. అందుకే మీకు చెప్పాలని అనుకుంటున్నాను అనమాట. సో ఇట్స్ లైక్ డిఫరెంట్. ఇట్స్ ఆ జాదు అన్నమాట. చాలా బావుంటది. అది ఎవరికీ ఇది ఐటెమ్ కోసం తెలీదనుకుంటాను. తెలిస్తే కూడా ఇంకా చాలా మంచిది. తెలుసు అని అనుకుంటాను. తెలియని వాళ్ళకి కోసం అయితే చెప్తున్నాను చూడండి. చాలా మంచి ఐటము. మీరు కంపల్సరీ ఇది యూజ్ చేసుకోండి. ఎందుకంటే సమ్మర్ కూడా వస్తుంది. ఇది ఓవరాల్ బాడీకి మంచిది. సమ్మర్‌లో కూడా మంచిది. ఇట్స్ వెరీ గుడ్ అండి. సో, నేను చెప్పేదేంటంటే గోంద్ కతీరా. దిస్ ఈస్ కాల్డ్ గోంద్ కతీరా అండి. చూడండి. చిన్న స్టోన్స్ లాగా ఉన్నాయి కదండీ! కదా! ఇవి గోంద్ కతీరా. దిస్ ఈస్ కాల్డ్ గోంద్ కతీరా అన్నమాట. చాలా మంచి బెనిఫిట్స్ అన్నమాట దీనియి. ఇది ఎంత బెనిఫిట్స్ అంటే చెప్పొద్దండి, అంత బెనిఫిట్స్ ఉన్నాయి. నేను యూజ్ చేసి చూసాను. ఒక 1 మంత్, 2 మంత్స్‌లో నాకు చాలా నచ్చిందండి. రియల్లీ ఐ వాంట్ దిస్ థింగ్ టు బి ఇన్ మై డైట్ అన్నమాట. సో, నేను అందుకే కంపల్సరీ మీకు గూడా ఒకసారి చెప్దాము. నాకు చాలా నచ్చింది గాబట్టి మీకొకసారి చెప్దామని నేను చూపిచ్చాననమాట. చూపిస్తున్నాను మీకు. ఈ వీడియో చేద్దాం అనుకున్నాను. సో, దిస్ ఈస్ కాల్డ్ గోంద్ కతీరా. చిన్న స్టోన్స్ లాగా ఉన్నాయి చూడండి. వెరీ నైస్ చూడండి. ఆ! సో, ఇది మనం ఎలా తీసుకోవాలి అనంటే యాక్చువల్లీ గోంద్ కా లడ్డు చేస్తారనమాట. ఇది గోంద్ కా లడ్డు ఎలా బెనిఫిట్ అవుతుందో తెలుసా మీకు? ఆహ్, దీన్ని చేసి లడ్డు చేస్తారు. అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ లైక్ లేడీస్ డెలివరీ అయిన తర్వాత గోంద్ కా లడ్డు ఇట్స్ గుడ్ ఫర్ బోన్స్. నడుము నొప్పి ఎళ్ళిపోతుందంటారు కదా! సో, దానికోసము ఈవెన్ ఓవరాల్ బాడీ ఎందుకంటే బోన్స్ కూడా చాలా మంచిది ఇదనమాట. సో, నేను అది అంటున్నాను. సో, ఇది గోంద్ కతీరా. సో, దీన్ని ఏం చేయాలంటే మనము దీంట్లో ఏసుకోవాలండి. దీంట్లో ఏసేసుకొని ఈ హాఫ్ కొద్దిగా వేసాను నేను. హాఫ్ ఆఫ్ ద వాటర్ పోసేసుకోవాలి మనము. ఇది ఓవర్ నైట్ సోక్ చేయాలండి. ఓవర్ నైట్ సోక్ చేస్తే చాలా బావుంటుంది. ఓవర్ నైటే సోక్ చేయాలి. 2, 3 అవర్స్‌లో కూడా చాలా బావుంటుంది. కానీ మీకు ఓవరాల్ దీని యాక్చువల్లీ దీని బెనిఫిట్స్ బయటికి మనకి రావాలి అనంటే మనం కంపల్సరీ ఒక హాఫ్ దిస్ కటోరా కదా! హాఫ్ కటోరా వాటర్ పోయాలి. అది అన్నమాట. నైట్ కంపల్సరీ పోసి పెట్టేసేయాలి దీన్ని. ఇది అన్నమాట. సో, నేను దీనికోసం ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఇది నాకు చాలా నచ్చింది. మీకు కూడా మీరు ఈ బెనిఫిట్స్ తీసుకోవాలి. నా ఫ్రెండ్స్ కదా మీరు. సో, నా సపోర్టర్స్ కదా! అందుకే మీకు చెప్పాలనే అనుకుంటున్నాను. సో, దీని బెనిఫిట్స్ ఏంటంటే, ఇది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ మేనేజ్‌మెంట్ అండి. కంపల్సరీ ఇది వెయిట్ మేనేజ్‌మెంట్‌కి పనిచేస్తుంది. ఇంకోటి స్కిన్ చాలా హైడ్రేట్‌గా ఉంటుందండి. ఎంత హైడ్రేట్‌గా ఉంటుందంటే అంత హైడ్రేట్‌గా ఉంటుంది. మీరు తాగిన వెంటనే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. మళ్ళీ ఇంకోటి రెస్పిరేటరీ సిస్టమ్. మనకి కోల్డ్, కాఫ్ ఏదున్నా గానీ ఇది అసలు తీసుకోండి. చాలా బెనిఫిట్‌గా మీకు ఈజీగా ఉంటుంది. అంటే చాలా రిలీఫ్ అనిపిస్తుందనమాట కోల్డ్, కాఫ్‌లో. ఇంకోటి ఏంటంటే ఇది మన ఇమ్యూన్ సిస్టమ్‌కి చాలా మంచిదండి. ఇమ్యూన్ సిస్టమ్‌కి చాలా మంచిది. సో, థట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్ గదా! ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఇమ్యూన్ ఉంటే చాలా వి ఇమ్యూనిటీ ఇట్ వర్క్స్ లైక్ ఇమ్యూనిటీ టు అవర్ బాడీ అన్నమాట. ఇంకోటేంటంటే ఇది వెరీ గుడ్ ఫర్ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్. కొలెస్ట్రాల్. ఎవరికైతే కొలెస్ట్రాల్‌ని బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. సో, ఇది మనకి తీసుకుంటే ఎంత బావుంటుందంటే మీరే యూజ్ చేసి చూడండి. ఇంకోటి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ లివర్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఎవరికైతే లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇది కంపల్సరీ యూజ్ చేయండి. కంపల్సరీ మీకు దాంట్లో ఈ లివర్ బెనిఫిట్‌లో మీకు చాలా యూజ్ అనిపిస్తుంది ఇదన్నమాట. చాలా బెనిఫిటెడ్ అన్నమాట విత్ వెన్ యూ యూజ్ దిస్ గోంద్ కతీరా ఇన్ యువర్ డైలీ లైఫ్. సో, మీ ఓవరాల్ ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ ఉన్నా, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నా, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, స్కిన్ హెల్త్ ఏ విధంగా అంటే స్కిన్ హైడ్రేట్‌గా ఉంటుంది. చాలా ఉంటుందనమాట. మీరు తాగిన వెంటనే అసలు ఆ స్కిన్ గ్లో డిఫరెంట్‌గా ఉంటుంది.
ఇది యాక్చువల్లీ మనము ఒక హాట్ వాటర్ తీసుకొని నేను మాత్రం ఎలా తీసుకుంటానంటే టు వెయిట్ మేనేజ్మెంట్ ఫర్ మీ నేను ఒక హాట్ వాటర్ పెట్టేసుకొని దాంట్లో ఒక 2-3 స్పూన్ ఆఫ్ గోంద్ కతీరా వేసేసుకొని దాంట్లో నేను హాట్ వాటర్ పోసుకొని ఒక స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ వేసేసుకొని మళ్ళీ 2 స్పూన్స్ ఆఫ్ హనీ వేసుకొని నేను స్క్వీజ్ లెమన్ అనమాట, స్క్వీజ్ లెమన్ ఆఫ్ 10 డ్రాప్స్ మంచి కలిపేసుకొని గోరువెచ్చగానే తాగేయాలి. కానీ ఇది సమ్మర్లో కూడా బాగా మనకి యూస్ అవుతుందండి. మీరు చూడండి ఫలుదాస్ ఇక్కడ అక్కడ దాన్ని యూస్ చేస్తారు. కానీ ఇది నేను మాత్రం ఇంట్లో యూస్ చేస్తానండి కంపల్సరీ డ్రింక్స్లో. ఇది యాక్చువల్లీ సబ్జా గింజలతో కూడా తీసుకుంటారు సమ్మర్లో, బాగుంటుంది అనమాట. ఇట్స్ ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ ఫలూదా అనమాట, చాలా బాగుంటుంది ఇది. ఇట్స్ వెరీ గుడ్ బెనిఫిట్ అండి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నది మీరు యూస్ చేయకుండా ఉండకండి, కంపల్సరీ యూస్ చేయండి. సో చెప్తాను, మనం నైట్ నానబెట్టేసుకున్నాం కదా, చూడండి ఎలా అయింది చూడండి. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎలా ఉంది? ఇలా ఇలా అవుతుంది అనమాట. ఇది చూస్తుంటేనే అన్నట్టు తినేయాలనిపిస్తుంది కదా, అంత బాగుంటుంది ఇది. టేస్ట్ సమ్వాట్ డిఫరెంట్ ఉంటుంది, కానీ రియల్లీ ఇట్ వర్క్స్ మిరాకిల్స్ ఇన్ అవర్ లైఫ్ అండి ఇఫ్ యూ యూస్ ఇట్ యాక్చువల్లీ. సో ఇంకోటి కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఇది నేను నా ఫేషియల్ కూడా యూస్ చేస్తాను ఇది అన్నమాట. ఇది నాకు ఎప్పుడు కూడా చూడలేదు ఎవరు యూస్ చేసినట్టు. నా హోమ్ ఫేషియల్లో నేను ఇది యూస్ చేస్తాను. సో నా హోమ్ ఫేషియల్ వీడియో నేను గోంద్ కతీరా యూస్ చేసి ఎలా చేస్తానో అది మీకు చెప్తాను.